వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రమ. వెల్కమ్ టు మీరమ్మ వ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే విజయవాడలో ఉన్న పొన్నిమిగాడి దగ్గర ఉండే అయోధ్య సెట్టింగ్ అయితే వేస్తారండి. ఇది మీకు కనిపిస్తుంది కదా వెనకాల, ఇదంతా కూడా అయోధ్య సెట్టింగ్ అనమాట. మీకు అంతా కూడా వీడియో తీసి అయితే ఇప్పుడైతే చూపిస్తాను. అలాగే ఇక్కడ టైటానిక్ షిప్ అలా కూడా ఉంది, అదంతా కూడా చూపిస్తాను ఒకసారి. ఓకేనా, మనం అయితే లోపలికి అయితే వెళ్ళి ఒకసారి అంతా చూసేద్దాం. ఇదేనండి పొన్నమిగాడ్ దగ్గరలో ఉన్న బాబూరి స్ట్రీట్ అండి. ఇక్కడైతే అయోధ్య సెట్టింగ్ అయితే చాలా బాగా ఉంది. మేమైతే చూడడానికైతే వచ్చాము. ఇది ఎంట్రన్స్ గేట్ అండి, స్టార్టింగ్. లోపలికైతే వెళ్ళి ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ మనం వెళ్ళగానే అయితే ఇలాగా ఫస్ట్ అయితే అయోధ్య సెట్టింగు, అలాగే టైటానిక్, అలాగే ఈ బ్రిడ్జు, లండన్ బ్రిడ్జ్, ఇదంతా కూడా కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ కార్ల పార్కింగ్ కూడా చూస్తున్నారు కదా. కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అండి. అలా బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 to నైట్ 10 వరకు అయితే ఉంటుందట. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. 100 రూపీస్తో మనం లండన్ బ్రిడ్జ్, అదే లండన్ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుందండి. అలాగే టైటానిక్ షిప్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లోపలైతే చాలా బాగా అరేంజ్ చేశారు. అవన్నీ మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అయోధ్య మందిర్ అయితే మనమైతే అయోధ్య అయితే వెళ్ళి ఆ బాలరాముడిని అయితే మనమైతే దర్శించుకోలేము. చూడలేని వాళ్ళైతే ఇక్కడికి మన విజయవాడలోనే బాలరాముడి అయోధ్య మందిరం అయితే ఇక్కడ సెట్టింగ్ అయితే చాలా బాగా వేశారండి. ఒకసారి వచ్చి అందరూ కూడా వీక్షించండి, చూడండి, చాలా బాగుంది. దర్శించుకోండి ఆ బాలరాముడిని. సేమ్ టు సేమ్ అక్కడ అయోధ్య మందిర్ ఎలా ఉందో ఇక్కడే సేమ్ అలానే సెట్టింగ్ అయితే వేశారు. చాలా చాలా బాగుందండి ఆ లైటింగ్ అదేను. అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారటండి పక్కన, అది కూడా మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే మనం లోపలికి వెళ్ళి బాలరాముడిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే ముందుగా అయితే ఇక్కడ ఈ రాముడిని అయితే దర్శనం చేసుకోండి. ఎంత బాగా చేశారో చూసారే కదా. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి లోపల ఎంత బాగా సెట్టింగ్ వేశారో. అయోధ్యలో ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే సెట్టింగ్ అయితే వేశారటండి. చాలా చాలా బాగుంది. ఇది ఏ మెటీరియల్ వాడారో కానీ చాలా బాగుందండి. ఆ స్తంభాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ ఇంటీరియర్ డెకరేషన్స్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఆ డిజైనింగ్ అదిను. మీరందరూ కూడా బాలరాముడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా. అయోధ్యలో ఉన్న బాలరాముడు. జై శ్రీరామ్. ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఆ పైన సాగరకన్య శిల్పాలు, ఏదో శిల్పం చెక్కుతున్నట్టుగా అంత బాగా చిత్రీకరించారండి చుట్టూ కూడా. ఇది లోపల ఇంటీరియర్ డెకరేషన్ అన్నమాట. చాలా అద్భుతంగా అయితే చిత్రీకరించారండి. చూసారా, అయోధ్యలోని బాలరాముడిని దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నానండి మీరంతా కూడా. ఇది అసలు సెట్టింగ్ అనే అయితే అసలు అనిపించట్లేదు, నిజంగా అయోధ్యలోనే ఉన్నామా అన్నట్లుగా ఉందండి. మీరందరూ కూడా ఒకసారి వచ్చి వీక్షించండి. చాలా చాలా అయితే బాగుంది. ఇప్పుడు మనం అయితే టైటానిక్ షిప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. ఇప్పుడైతే మనం టైటానిక్ షిప్లోకి అయితే ఎంటర్ అయ్యామండి.
ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇలాగ టైటానిక్ అని మనకి టైటిల్ అయితే స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది. లోపలికైతే వెళ్ళి ఒకసారి చూసేద్దాం. నిజంగా అయితే టైటానిక్ షిప్ అయితే ఎక్కలేదు, కానీ మనం ఒక షిప్లో ఉన్న ఫీల్ అయితే ఉందండి. నిజంగా అంత బాగా డెకరేషన్ చేశారు, అరేంజ్ చేశారు, అదే సెట్టింగ్ అయితే వేశారనమాట. చెప్పాలంటే చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఆ ఫీల్ కూడా అలాగే అనిపిస్తుంది. మనం అయితే టైటానిక్ సినిమా అయితే చూస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ సినిమా చూసిన తర్వాత మనకు ఫీల్ అలా అనిపిస్తుంది అనమాట. నిజంగా మనం కూడా ఇటువంటి షిప్ ఎక్కామా అన్నట్లుగా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది టైటానిక్ సెంటర్లో ఉండే ప్లేస్ అన్నమాట. ఇది మీరు మూవీ చూస్తే మీకు దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఆ టైటానిక్ మూవీ చూస్తే ఇది సెంటర్లో ఉండే ప్లేస్ అంటండి. ఇది సర్కిల్ అనమాట, షిప్కి ఉండే సర్కిల్ అనమాట. దీని లోపల సెట్టింగ్ అయితే ఈ విధంగా అయితే వేస్తారు. చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొన్ని సోఫా సెట్స్ అయితే ఇలా అయితే అరేంజ్ చేస్తారండి. ఇందులో కొంతమంది కూర్చొని సెల్ఫీలు అయితే దిగుతున్నారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒకసారి వచ్చి వీక్షించండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది ఫిబ్రవరి 28కి క్లోజ్ చేస్తారని చెప్పారండి. కాకపోతే హోలీ ఉందట కదా, మార్చి 4 వరకు అయితే ఉంటుందట. ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి తీసుకువెళ్ళండి పిల్లల్ని. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? అలాగే ఇక్కడ చూస్తున్నారా, టైటానిక్ మూవీలో ఉన్న హీరో హీరోయిన్ అనమాట, జాక్ అండ్ రోజీ. అలాగే ఇక్కడ కూడా సెట్ చేశారు, జాక్ అండ్ రోజీ హీరో హీరోయిన్స్ అనమాట. చాలా బాగుందండి. అలాగే ఇక్కడ షిప్ మునిగిపోతున్న సిచ్యువేషన్లో ఇక్కడ వెళ్తే చూపించడం జరిగింది. ఇంకా చుట్టూ కూడా ఈ విధంగా అయితే ఉందండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి లండన్ బ్రిడ్జ్. మనమైతే ఇప్పుడు లండన్ అయితే వెళ్తున్నాం అన్నమాట. లండన్ వెళ్ళి ఆ లండన్ బ్రిడ్జ్ అయితే ఒకసారి ఎక్కేద్దాం. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఓకేనా? ఇదండి చూస్తున్నారు కదా, ఫస్ట్ అయోధ్యకు వెళ్ళాం కదా, అయోధ్య నుంచి అదేంటిది టైటానిక్ షిప్ ఎక్కాం. ఆ టైటానిక్ షిప్ పక్క నుంచి లండన్ బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట. ఆ లండన్ బ్రిడ్జ్ తర్వాత మనకి ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రింగ్ ఉంటుందన్నమాట, ఎంట్రన్స్. ముందైతే మనం లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కేద్దాం. ఇదండి మొత్తానికైతే లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కిస్తామండి. లండన్లో ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. ఈ పైనుంచి అయితే అయోధ్య చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే ఇలా అయితే కనిపిస్తుంది సెట్టింగ్. మనం లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కి లోపలికైతే వెళ్దాము. బ్రిడ్జ్ నుంచి చూస్తున్నారు కదా, చాలా బాగా చేశారండి సెట్టింగ్.
ఇదండి చూస్తున్నారు కదా, లండన్ బ్రిడ్జ్ దిగ్గానే అయితే అక్కడ అక్కడ ఉండే లొకేషన్ ఫీల్ రావడం కోసం, లండన్లో ఉండే లొకేషన్ ఫీల్ రావడం కోసం అక్కడ ఉండే స్ట్రీట్స్ లాగా ఉండేలాగా అరేంజ్ చేశారండి. అక్కడ ఉండే షాప్స్ అని, వాకింగ్ ట్రాక్, ఈ విధంగా అయితే అరేంజ్ చేశారనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఫొటోస్ తీసుకుని ఫొటోస్ లవర్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ తీసుకోవడానికి అయితే స్పాట్స్ చాలా బాగున్నాయి, సెల్ఫీలు. ఇక్కడైతే ఫోన్ బాక్స్ అండి, ఫోన్ బూత్ అంటారు కదా అవి. అలాగే చిన్న చిన్న షాప్స్ ఉండే ఫీల్ రావడం కోసం సెట్టింగ్ అయితే ఇలా అయితే చేశారు. చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి, చాలా బాగుంది, చూస్తున్నారు కదా. నిజంగా 100 రూపీస్కి మనం లండన్, టైటానిక్ షిప్, అయోధ్య ఇవన్నీ కూడా వెళ్ళొచ్చేయచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఈ స్పాట్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. అలాగే ఇంకో ఇది కూడా స్నో ఉండే ఫీల్ రావడం కోసం రెయిన్బో, అక్కడ కూడా ఫోటో స్పాట్ అండి అది కూడా. ఇదంతా కూడా స్నో ఫీల్ ఉండేలాగా ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి బటర్ఫ్లై, ఇది కూడా ఫొటోస్ దిగడం కోసం అయితే అరేంజ్ చేశారండి. పిల్లలు అయితే కొంతమంది అయితే ఫొటోస్ అయితే సెల్ఫీలు దిగుతున్నారు, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా స్నో అండి, ఇది కూడా ఫోటో స్పాటే. మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా లండన్ ఆ స్ట్రీట్ ఫీల్ రావడం కోసం అలా అరేంజ్ చేశారు. ఇంక తర్వాత ఇలా బయటకు వచ్చేస్తే ఇదంతా కూడా ఎగ్జిబిషన్ అండి. ఇంకా ఎగ్జిబిషన్లో మీకు తెలియదే ఉంది, మీకైతే ఇవంతా చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. అలాగే ఇంకా కొలంబో అలాగా చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్లోని, మీకైతే అదంతా ఒకసారి చూపించేస్తాను. చాలా గోలగోలగా ఉంటుంది, ఒకసారి మాతో పాటు మీరు కూడా ఒకసారి వీక్షించండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇదంతా కూడా మీకు తెలియదు ఏముంది, లోపల ఎగ్జిబిషన్ లోపల ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీకు కూడా చెప్పాలనుకుంటున్నానండి. మామూలుగా అయితే నీరసం తగ్గాలంటే రెస్ట్ తీసుకుంటారు. ఈ ఎగ్జిబిషన్లోకి కొన్ని ఉంటాయండి, కొన్ని గండాలనే నేను అంటాను. నీరసం రావాలంటే అవి ఎక్కుతారన్నమాట.
నాకైతే నిజంగా అవి చూసేసరికి కడుపులో తిప్పేస్తుందండి. అవి ఎందుకు రా బాబు, ఎలా ఎక్కుతున్నారు రా బాబు అనిపించేస్తుంది నాకు. ఎక్కడో ఆ కేకలు వేయడం అలా ఉంటుంది. అది వాళ్ళకి ఆ కాసేపు ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది తప్పించి ఇంటికి వెళ్ళగానే ఇది చూస్తున్నారు కదా, ఇదైతే నిజంగా కడుపులో తిప్పేస్తుందండి నాకైతే చూస్తుంటేనే. ఎలా ఎక్కు తిరుగుతారా బాబు అనుకుంటాను నేను. నిజంగా ఏదో జల్లుల్లో వేసి జల్లించేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే ఉంటారండి అందులోని. ఇప్పుడు చూడండి ఒకే కేకలు. కొలంబో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఒక 100 రూపీస్ ఉంటే చాలండి, మొత్తం మనం అంతా కూడా చుట్టేయచ్చు. అదే అయోధ్య, లండన్ బ్రిడ్జు, టైటానిక్ షిప్ ఇదంతా కూడా ఒకసారి మనమైతే చూసేయచ్చు. లోపలికైతే ఎగ్జిబిషన్ అయితే కూడా చూసేయచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ మీకు అంతా కూడా చూపించేస్తున్నాను చుట్టూను ఏమేమి ఉన్నాయో. మళ్ళీ చెప్తున్నానండి, ఇది మార్చి 4 వరకు అయితే ఉంటుందట. మార్చి 4 వరకు ఉంటుందట. ఒకసారి వెళ్ళి వీక్షించండి ఓకేనా. మళ్ళీ మొత్తం గ్లాసులన్నీ పడాలా? ఓకే, మొత్తం అన్నీ పడాలా? మొత్తం పడాలమ్మా. చచ్చింది ఇంకా 1 more గేమ్ ఇవ్వాలా? వద్దులే. ఎంత? 50 రూపాయలు. 50యా? 50. అదండి, ఇప్పటివరకు మీకైతే ఎగ్జిబిషన్ మొత్తం అంతా కూడా చూపించానండి. ఇది లొకేషన్ వచ్చేసి పొన్నమిఘాట్ అండి, విజయవాడ. ఇక్కడ అయోధ్య సెట్టింగ్ ఏంటి అంతా కూడా చాలా బాగుంది. మీకు అంతా అయితే చూపించాను ఒకసారి. టైటానిక్ అదంతా కూడా చూపించాను, టైటానిక్ షిప్ అదంతా కూడా. ఓకేనా, మరిన్ని కొత్త కొత్త బ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.